నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ వనజ గారు. హలో మా కీర్తి. సో యూ హ్యావ్ వెరీ ప్రిటీ స్కిన్ రైట్? సో ఇప్పుడు వింటర్ సీజన్ లో ఏం కేర్ తీసుకుంటున్నారు? మేమంతా ఏం కేర్ తీసుకోవాలి? బికాస్ అంతా డ్రై స్కిన్ బాధితులు ఈ మధ్య, అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సమ్మర్ లో కంటే కూడా వింటర్ లో ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. పింపుల్స్ కానివ్వండి, డ్రై అయిపోవడం కానీ, ఎగ్జిమా, ఇంకా నెక్స్ట్ లెవెల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి, అగ్రివేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట. హెయిర్ లాస్ కూడా ఎక్కువ. హెయిర్ లాస్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం ఈ మార్నింగ్ డ్రింక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. మార్నింగ్ లేవగానే డ్రింక్ తాగండి, జీలకర్ర తాగండి, అల్లం తాగండి, ధనియాలు తాగండి, కషాయాలు తాగండి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ప్రాక్టీస్ లో ఏ సీజన్ కి సూట్ అయ్యే మార్నింగ్ డ్రింక్ ఆ సీజన్ లో తాగాలి. పాయింట్ నెంబర్ 1. చలికాలంలో తాగే చలికాలంలో తాగాలి, ఎండాకాలంలో తాగేది ఎండాకాలంలో తాగాలి, వర్షాకాలంలో తాగాలి. వర్షాకాలం మోర్ టు డూ విత్ కషాయాలు అవన్నీ, ఎండాకాలంలో లెమన్ ఇట్లాంటివి అనమాట. లైక్ సంథింగ్ యాడెడ్ విత్ ఫ్రూట్ మార్నింగ్ తీసుకోవాలి. చలికాలంలో ఇప్పుడు మనకు వచ్చే ఒక బ్యూటిఫుల్ వరం ఏంటంటే ఉసిరి కదా. ఉసిరికాయని ప్రతిరోజు మార్నింగ్ ఉసిరి జ్యూస్ ఎవరైతే తాగుతారో, మీకు ఆ డ్రై స్కిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి హెయిర్ లాస్ ఇదే సీజన్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఇలా ముట్టుకుంటే అలా వచ్చేస్తూ ఉంటుంది జుట్టు కదా. ఎందుకంటే డ్రైనెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాట్ వాటర్ బాతింగ్ డ్రైనెస్, ఎక్కువ వేడి, ఎంత వేడి ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఉసిరి జ్యూస్ కనుక మనం రెగ్యులర్ గా తాగినట్టయితే మార్నింగ్ ఫస్ట్ వింటర్ అంతా ఇదే మనకి ఇప్పుడు సీజన్ మనకి దొరికేస్తూ ఉంటది కదా. సో ఉసిరికాయని చక్కగా ఒక 1 or 2 ఉసిరికాయలు, అండ్ అందులో మీకు ఇష్టం ఉంటే అల్లం వేసుకోండి. అల్లంతో పాటు కాస్త జీలకర్ర, ఈ 3 వేసేసి, ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి, కాకపోతే టూ మచ్ గా చేయొద్దు. మనం అన్ని కలిపేసి అసలు ఏం తింటున్నామో తెలకుండా అక్కర్లా. ఉసిరి, అల్లం, జీలకర్ర ఓన్లీ జీలకర్ర అంటే ఎస్పెషలీ టు వర్క్ విత్ యువర్ బ్లోటింగ్, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఈ సీజన్ లో ఎక్కువగా తిన్నది అరగదు మనకి తొందరగా కదా, కాబట్టి జీలకర్ర అందుకనే అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ అల్లము, ఆమ్లా తీసుకుంటే అయితే ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ హై ఇన్ విటమిన్ సి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 3 కాంబినేషన్లో ఒక జ్యూస్ చేసుకొని తాగండి. వాటర్ కొంచెం వేసుకొని మిక్సీలో వేసి తిప్పేసి దాన్ని వడగట్టుకొని, ఇష్టం ఉంటే కాస్త తేనె యాడ్ చేసుకోండి. నేనైతే తేనె అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ప్యూర్ తేనె దొరకదు మనకి ఇక్కడ. కాబట్టి తేనె అవాయిడ్ చేయొచ్చు, తాగేయచ్చు. అది చక్కగా దట్ షుడ్ బి యువర్ మార్నింగ్ డ్రింక్. ఈ 3 ఏ పదార్థం మీకు సూట్ అవ్వకపోయినా అది అవాయిడ్ చేయండి. చాలా మందికి ఉసిరి తింటే కడుపులో నొప్పి వస్తుంది అంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేసేయచ్చు. అది కాకుండా ఎవరైనా ఉన్న వాళ్ళు, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇన్ వింటర్. ఇది కనుక ఇది ఇంటర్నల్ గా ఇది చేస్తూ ఉంటే మీకు ఆ డ్రైనెస్, గోర్లు విరిగిపోవడము, స్కిన్ మీద రప్చర్స్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవంతా ఫస్ట్ కంట్రోల్ ఉంటుంది మనకి. ఇన్నర్ సైడ్ నుంచి హీల్ అవుతూ వస్తుంది. ఇన్నర్ హీలింగ్ చాలా, అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఎవరికైతే సైనసైటిస్, ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ ఉంటాయో, ఈ ఒక్క జ్యూస్ ఇట్ విల్ హెల్ప్ స్లోగా అంటే మనకి ఎనర్జెటిక్ గా ఉంటుంది త్రూ అవుట్. కానీ మనం రివర్స్ ఆలోచిస్తాం. మనలో చాలా మంది కూడా లెమనా, ఆ బాబాయ్ ఇప్పటికే దగ్గుంది, ఇప్పటికే జలుబు ఉంది, రన్నింగ్ నోస్ ఉంది అనుకుంటాం. ఉసిరికి సేమ్, ఈవెన్ ఆరెంజ్ సేమ్ అలా అనుకుంటాం. కానీ ఇదంతా రివర్స్ సైకాలజీలోనే పనిచేస్తూ ఉంటది శరీరానికి. ఎవరికో పాడని వాళ్ళకి అట్లా చెప్తారు, దాన్ని మనం అందరం అసలు ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కడ తిననిస్తారండి? అస్సలు తిననీరు. చలికాలం ఇప్పుడు జామకాయ తింటారంట, ఇప్పుడు ఆరెంజెస్ తింటారు ఎవరైనా అంటూ ఉంటారు. కొన్ని వాళ్ళు చెప్పేవే ఫాలో అవ్వాలి, కాకపోతే శరీర ధర్మాన్ని నమ్మాలనుకుంటా. అంతే, కరెక్ట్. ఓకే, అది చేసుకుంటూ కొన్ని పెద్దలు చెప్పాను వినాల్సిందే. కొన్ని చెప్తారు వాళ్ళు మంచి బ్యూటిఫుల్వి, అవి వినాలి. కానీ కొన్ని ఏంటంటే, అది తినడం వల్ల ఎవరికో ఏదో అయిందని అది మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లా కాదు, సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి అది ఒకటి ఫస్ట్ థింగ్. అది ఫస్ట్ మార్నింగ్ అది చేసిన తర్వాత, మీ స్కిన్ రొటీన్కి వచ్చేటప్పటికి మీ స్కిన్ టైప్ ఎట్లా ఉంటుందో చూసుకుని, అంటే మామూలుగా అయితే నువ్వుల నూనె ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. ఆయుర్వేదంలో కూడా చెప్తారన్నమాట, ఒక దినచర్యలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆయిల్ మసాజ్ కంపల్సరీ. కాబట్టి ఆయిల్ మసాజ్ ఎవరైనా చేసుకోగలిగితే చక్కగా, అంటే క్రీములు, మాయిశ్చరైజర్లు ఇవన్నీ నేను చెప్పను. మామూలుగా అయితే న్యాచురల్ గా ఏం చేయగలుగుతారో అదే చేయండి. సో మన హెడ్ టు టో అండి, హెడ్ టు టో నూనెని వేడి చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి. టైం ఉంటే. టైం లేకపోతే ఏం చేస్తారు, టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు స్నానం చేసుకునే వాటర్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమొస్తాయి మనకి, రోజ్మేరీ ఆయిల్ వస్తుంది, శాండల్ ఆయిల్ వస్తుంది, ఆరెంజ్, ఇవి కాస్త 2-3 డ్రాప్స్ వేసుకొని స్నానం చేస్తే కొంచెంలో కొంచెం బెటర్ ఉంటుంది. మీకు ఇట్లా ఫ్లాలెస్ మాయిశ్చర్గా ఏం ఉండదు. కాకపోతే మనకి ఆయిల్ మసాజ్కి టైం లేదు కదా మరి, అందుకని. కాకపోతే ఆయిల్ మసాజ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ టు డూ.
అండ్ ఎక్కువగా వేడి నీళ్ళు పోసుకోకుండా ఎక్కువగా సబ్బు అవన్నీ టూ మచ్ గా పెట్టేస్తూ ఉంటాయి. సబ్బులో ఏముంటది, కెమికల్ ఉంటది కదా, మరి వేడి వేడి నీళ్ళు అనమాట. ఎంత వేడిగా వస్తే అంత బాగుంటది అని. అది టెంపరీగా మనకి రిలీఫ్ ఇచ్చినా గానీ స్కిన్ ని, హెయిర్ ని విపరీతంగా డ్రై చేసేసి హెయిర్ ఫాలికల్స్ ని కూడా వీక్ చేసేస్తుంటది. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు నో ప్రాబ్లం వింటర్ లో పోసుకోగలుగుతాం కూడా. కాకపోతే మనకు ఒక మైండ్ సెట్ అనమాట, వేడి వేడిగా పోసుకుంటే నాకు ఒళ్ళు నొప్పులు రావు, జలుబు రాదు అనుకుంటారు. అట్లానే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి దోషాస్ని ఎలివేట్ చేసేస్తూ ఉంటుంది టూ మచ్ గా మనం చేస్తే. ఎప్పుడైనా కానీ మన బాడీలో బ్లడ్ ఏ టెంపరేచర్ లో ఉంటుందో, బ్లడ్ వెచ్చగా ఉంటది అంటారు కదా, అంటే అదే రకంగా అంతే వేడిలో మనం స్నానం చేసుకోవాలి. అవుట్ సైడ్ నుంచి కూడా ఎస్, తల స్నానం కూడా అంతే. ఆ నీళ్ళు పోసుకుంటే జలుబు రాదు, మీరు ట్రై చేయవచ్చు. ఓకే, సో ఇది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి పట్టిక అని దొరుకుతుంది. అది మీరు బాత్రూమ్ పెట్టేసుకొని చక్కగా సోప్ టైప్ లో ఎంత ఉంటుంది పట్టిక తెలుసా మీకు, ఆలం అంటారు ఇంగ్లీష్ లో. దాన్ని వాటర్ లో ముంచి జస్ట్ కీప్ రబ్బింగ్ ఇట్ స్నానం చేసుకునేటప్పుడు త్రూఅవుట్ ది బాడీ. ఎస్, ఇది స్టిల్ హెల్ప్. కాళ్ళ పగుళ్ళు గిగుళ్ళ దగ్గర కూడా ఇది వర్క్ చేస్తుంది మనకి. ఓకే, చాలా పగుళ్ళు నుండి చాలా పగిలిపోయి ఉంటే వెంటనే మిరాకిల్ అవ్వదు. ఇట్స్ ఎ ప్రాక్టీస్ అంతే. స్లోగా మనం అలర్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ అలవాటు అయిపోతాయి అనమాట చక్కగా. ఓకే, ఇది న్యాచురల్గా ఏమేమి ప్రోడక్ట్స్ అయితే మనం అడాప్ట్ చేసుకోగలుగుతామో అది అడాప్ట్ చేసుకోవడం. సో ఇవి చిన్న చిన్న టిప్స్ డ్రై స్కిన్కి వాటికి. ఇవి కాకుండా తర్వాత మీరు ఏవైతే రెగ్యులర్గా క్రీమ్స్ అది వాడుతూ ఉంటారో, ఎక్కువ కవర్ చేసుకోవడము, ఫుల్ బట్టలు వేసుకోవడము, అట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ వర్క్ రియల్లీ వండర్స్. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా సేమ్ థింగ్. అన్నిటికీ ఫస్ట్ చెప్పిన నేను ఆమ్లా జ్యూస్ ఏదైతే ఉందో అది అన్ని త్రిదోషాస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీ బాడీలో హీట్ ఎక్కువ ఉంటే హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది, కోల్డ్ ఎక్కువ ఉంటే కోల్డ్ని బ్యాలెన్స్ చేస్తుంది, కఫం ఎక్కువ ఉంటే కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే 20 days ట్రై చేసిన తర్వాత కొంచెం ఒక మంచి చేంజ్ చూస్తూ ఉంటారు. దాంతోపాటు ఒక ఎక్సర్సైజ్ కానీ, ఒంటికి చెమట పట్టడం చాలా అవసరం వింటర్లో. అంటే ఏంటి, వింటర్లో కొంచెం యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి, సమ్మర్లో అక్కర్లా. వింటర్లో ఎక్కువ యాక్టివిటీ ఉండాలి. వింటర్లో వాటర్ తాగకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. కాకపోతే మినిమం మన బాడీ రిక్వైర్మెంట్కు తగ్గ వాటర్, హైడ్రేషన్, 6 గ్లాసులు నీళ్లు, 2 ఫ్రూట్స్ రెగ్యులర్గా, ఇవన్నీ తింటూ ఉంటేనే స్కిన్ హైడ్రేటెడ్గా బాగుంటుంది, డ్రైనెస్ రాకుండా. డ్రైనెస్ అందరికీ వచ్చేస్తుంది, నాకు కూడా వస్తుంది ఒకవేళ ఇవన్నీ చేయకపోతే. మెయింటైన్ చేసుకుంటూ వస్తాం కాబట్టి కాస్తలో కాస్త మెరుగు. అంటే స్నానం చేసిన వెంటనే కొంతమందికి ఫుల్ ఇలా బిగుసిపోతుంది, అట్లా బిగుసిపోదు నాకు. అది అనమాట ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వింటర్ బాగా డిసెంబర్ జాన్లో స్నానం చేసి తుడుచుకోగానే ఫుల్ ఎక్కడికక్కడ అలా వచ్చేస్తుంది అంతే. అట్లా అవ్వకుండా ఈ రోజు నేను వాడే శాండిల్ ఆయిల్ 2-3 డ్రాప్స్ వేసుకుంటాను ఒక రోజు రోజ్మేరీ ఆయిల్ స్నానం చేసే వాటర్లో వేసుకుంటాం. సో అట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి. రోజు ఆయిల్ మసాజ్ కుదరదు కాబట్టి వారానికి ఒక 2 సార్లు ఆయిల్ మసాజ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.